Hello everyone, welcome to our channel V4Vaishu. So how are you all? ఎలా ఉన్నారు? క్రిస్మస్ సీజన్ ఎంజాయ్ చేస్తున్నారా? క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్ ఎంజాయ్ చేస్తున్నారా? హాలిడే సీజన్ స్టార్ట్ అయిపోయింది, సేల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ యూకేలో చాలా బ్రాండ్స్ మీద మంచి మంచి సేల్ ఉంది. మోస్ట్లీ మీకు ఈ ఇయర్ ఆ వీడియో రాకపోవచ్చు బికాజ్ ఈ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ చాలా కొనేసాను. చూద్దాం ఈ ఇయర్ మోస్ట్లీ నేనైతే నా బకెట్ లిస్ట్లో ఈ ఇయర్కి అయితే ఏమీ లేదు. సో ఈ ఇయర్ నేను ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అది కూడా మీకు తొందరలో చెప్తూ ఉంటాను. నేను ఇంతకీ వాట్ ఈస్ దిస్ వీడియో అబౌట్ అని చెప్పలేదు కదా నేను. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మై బ్లాక్ బీట్స్ కలెక్షన్. బ్లాక్ బీట్స్ అనుకోవచ్చు, ఎక్కువ బీట్స్ కలెక్షన్ అని కూడా అనుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. టడా! సో దిస్ ఈజ్ మై బ్లాక్ బీడ్స్ బాక్స్ అనమాట. దీంట్లో పెట్టుకుంటాను నా ఇయర్ రింగ్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ. ఇట్స్ ఆర్గనైజర్ అనమాట. సో మీరు నా వెనక చూస్తున్నారా? సో మా స్ట్రీట్లో ఇలా క్రిస్మస్ లైట్స్ అన్ని పెట్టారు ఆ స్ట్రీట్ అంతా. సో బాగుంది కదా వ్యూ, అందుకే నేను అలా ఉంచేసా. ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. టడా! సో ఇవన్నీ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట. ఇంట్లో ఇవన్నీ ఏమో నేను రెగ్యులర్గా వాడేది, ఇవి ఓన్లీ ఒకేషనల్గా వాడుతూ ఉంటాను కాబట్టి ఇలాంటి వాటిలో పెట్టేసుకుంటాను అనమాట, ఇలాంటి కవర్స్లో అలా. సో కొంచెం హెవీ ఏవైనా ఉంటే ఇలా పెట్టుకుంటాను అనమాట. సో దిస్ ఈస్ మై ఆర్గనైజర్. వన్ ఫైన్ డే నేను మీ అందరికీ నా ఆర్గనైజర్ కలెక్షన్స్ చూపిస్తూ ఉంటాను. ఇంకా అన్నీ చూపిస్తానో లేదో తెలియదు కానీ మ్యాక్సిమం ఎంతవరకు అవుతే అంతవరకు నేను మీకు చూపిస్తూ ఉంటాను. అండ్ హోప్ మీ అందరికీ కూడా నా కలెక్షన్ నచ్చుతుంది అనుకుంటున్నాను. దీంట్లో ఉన్నాయి అన్నీ కూడా నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఐ విల్ క్యాచ్ బ్యాక్. టడా! సో ఈ 8 monthsలో నా బ్లాక్ బీట్స్ కలెక్షన్ ఇదన్నమాట. సో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గిఫ్ట్స్ ఫ్రమ్ మై మామ్ అండ్ డాడ్. నాకు ఎక్కువ దీంట్లో. సో మీ అన్నిటికీ ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క మెమరీ ఉంది. సో మీ అందరితో వీలైనంత వరకు షేర్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ మీకు వచ్చేసి డైమండ్ నల్లపూసలు చూపిస్తాను. దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ నల్లపూసలు అనమాట. సో ఇది వచ్చేసి నా పెళ్ళికి మామ్ వాళ్ళు పెడతారు కదా, సో అదనమాట. సో ఇది నేను ఎంతో ఇష్టంగా చేయించుకున్నాను. అండ్ నా పెళ్ళి జ్యువెలరీ కూడా మీకు చూపిస్తానండి తొందరలో. అండ్ బికాజ్ నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. నేను ఏది అడిగితే అది, దాంట్లో ఇన్ని గ్రామ్స్ ఎక్కువ అయింది, లైక్ ఇన్ని తులాస్ ఎక్కువ అయింది అని ఏమీ అనకుండా నాకు నచ్చింది చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. చేసిన మా గోల్డ్ స్మిత్ అంకుల్కి కూడా చాలా థ్యాంక్స్, గోపాల్ అంకుల్కి. బికాజ్ నేను ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ అయినా నా పెళ్ళికి అన్నీ ఆయనే చేశారనమాట. సో ఎస్, సో ఇదేంటి అంటే మేము 2 డిజైన్స్ కలిపి చేయించాము. సో ఇదొక లాకెట్ నుంచి తీసి చేయించామన్నమాట. సో ఇలా 2 డిఫరెంట్ సైజ్కి 2 డిఫరెంట్స్ అలా వస్తుంది. అండ్ నాకేంటి అంటే ఇలా 2 సైడ్స్కి కూడా ఇలా లాకెట్స్ లాగా ఇలా వేసుకున్నప్పుడు మనకు 2 లాకెట్స్ కనిపించాలి. సో నేను ఇవి ఒక్కొక్కటి వేసుకొని చూపించాలంటే నేను ఇది తీయాలి. సో జస్ట్ ఎ మూమెంట్. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి చాలా నీట్గా కనిపిస్తాయి. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అనమాట. మనకి వీటికైతే మనకి రిటర్న్ వాల్యూ కూడా ఉంటుందండి బ్లాక్ డైమండ్స్కి అయితే. సో ఐ విల్ షో యూ. సో ఇలా వస్తుందన్నమాట మనకి సైడ్కి. సో ఇలా నేను శారీస్ మీదకి, ఫ్రాక్స్ మీదకి, నాకు నిజంగా హెవీది అస్సలు నచ్చవు, ఇలాంటివి అయితే డీసెంట్గా ఉంటాయని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది మా వారు నాకు పెళ్ళిలో వేసిందనమాట. సో అందుకే నేను ఇది చాలా ఫేవరెట్ అండ్ ఇది ఎప్పటికీ మార్చను కూడా. ఇంకా ఇట్స్ వెరీ వెరీ మెమరబుల్ ఫర్ మీ. అండ్ ఎస్, ఇది పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్
వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో ఇదేంటి అంటే మామ్ నాకు దివాళీకి గిఫ్ట్ చేశారు కదా, సో అది. సో ఇది కూడా డైమండ్దే అనమాట. ఇలా 3 ఫ్లవర్స్ వచ్చి వస్తుంది. ఓ మై గాడ్. సో లాకెట్ ఇలా 3 ఫ్లవర్స్ వచ్చి మధ్యలో ఇలాంటి బ్లాక్వి చిన్నగా. ఇప్పుడు ఇవి చాలా ఫ్యాషన్ కదా మనకి, రెగ్యులర్ వేర్ది అనమాట అండి. ఈజీ పీజీ కదా ఇదైతే, హ్యాపీగా ఇలా వేసేసుకోవచ్చు. అండ్ జీన్స్ పైకి వాటిపైకి కూడా ఇట్ గోస్ వెరీ వెల్. సో వెరీ నైస్ కదా. అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా నాకు చాలా మెమరబుల్. ఇది కూడా డైమండ్స్ది. సో ఇలా వస్తుంది మధ్యలో. ఇవి బ్లాక్ డైమండ్స్ కాదండి, ఇవి నార్మల్వే, నల్ల పుస్తులది. ఇవి నార్మల్ బీడ్స్, బ్లాక్ బీడ్స్. అండ్ నెక్స్ట్ ఇది డైమండ్ లాకెట్. సో అన్నీ చాలా మినిమల్ జ్యువెలరీ లాగా అండి. మినిమల్ జ్యువెలరీ అనేది చాలా ఫ్యాషన్ అయ్యింది. సో దిస్ ఇస్ ద వన్. దాంట్లో నా దగ్గర కూడా ఒక క్యూట్ కలెక్షన్ ఉంది. సో నేను మ్యారేజ్ అయ్యాక ఒకటే ఫిక్స్ అయ్యా, బికాస్ మ్యారేజ్లో నాకు అన్నీ చాలా హెవీవి చేయించారు కాబట్టి ఇప్పుడు అన్నీ చాలా మినిమల్ జ్యువెలరీ కొనుక్కోవాలని ఉందన్నమాట. సో ఇదేంటి అంటే నా సేవింగ్స్తో నేను తీసుకున్నాను అనమాట ఇది. సో ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ కదా. మనం ఏదైనా కొనుక్కుంటే ఇట్ రియలీ ఫీల్స్ వెరీ ప్రౌడ్ కదండి. బికాస్ నాకు మ్యారేజ్ అయ్యాక మామ్ని డాడ్ని నాకు అడగాలని ఉండదు. ఈవెన్ నిఖిల్ని కూడా నేను ఎక్కువ అడగను. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నా సేవింగ్స్తో నేనే కొనుక్కోవాలి అనే రకం అనమాట. సో నేను ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టను, కానీ వాళ్ళే నాకు అన్నీ ఇస్తూ ఉంటారు నేను అడగకపోయినా కానీ. సేమ్ నేను అప్పుడే నా సేవింగ్స్తో నేను ఒక సెట్ లాగా తీసుకున్నాను అనమాట దీన్ని. సో దిస్ ఈజ్ నల్ల పూసలు. అండ్ నేను రెగ్యులర్గా వేసుకునే ఈ బ్రేస్లెట్. ఐ డోంట్ నో, నేను ఇలానే చూపించేస్తాను బికాస్ రోజు వేసుకుంటాను కదా, ఇంక ఇప్పాలనిపించదు. సో దిస్ ఈజ్ మై బ్రేస్లెట్, బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ అనమాట. మొత్తం అలానే వస్తుంది బికాస్ దీనికి మ్యాచింగ్గా తీసుకున్నాను. అండ్ ఇది వేరే దగ్గర తీసుకున్నాను, ఈ రెండు ఒక దగ్గర తీసుకున్నాను అనమాట. బట్ మ్యాచింగ్గా ఉండాలి అని చెప్పి చాలా సైట్స్ వెతుకుతానండి నేనైతే. సో ఇలా, సో ఈ రెండు బాగా మ్యాచ్ అయిపోతాయి. యాక్చువల్లీ ఇది కూడా డైలీ వేర్ కానీ తీసుకున్నాను, కానీ మా అమ్మ దీన్ని బీట్ చేసేసింది. సో అండ్ నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ రింగ్ అనమాట. ఇలా ఈ థంబ్ ఫింగర్కి పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట రింగ్స్. సో యాక్చువల్లీ ఒకటి నా దగ్గర 2 షేడ్ గోల్డ్ అండ్ వైట్ పాలిష్ కూడా వస్తుంది కదా మనకి గోల్డ్ రింగ్స్ పైన. సో నేను అది దుబాయ్లో తీసుకున్నాను అనమాట. అది నేను ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అది పోయింది. నేను నిజంగా ఏది పోయినా అంత ఫీల్ అవ్వను, బట్ అది పోయినందుకు నాకు చాలా బాధ అనిపించింది. బికాస్ నేను రెగ్యులర్గా పెట్టుకుంటాను అని చెప్పి నేను వీటి మీద అంత ఇష్టం ఎక్కువ పెంచుకోనండి, ఆర్నమెంట్స్ మీద, ఒక వస్తువుల మీద. ఏది ఇలా వస్తువులు పోయినా అరే కష్టపడి కొనుక్కున్నాం పోయింది అని ఒక్కటి ఉంటుంది, కానీ ఎక్కువ బాధపడను. అది పోయినప్పుడు చాలా బాధపడ్డాను బికాస్ అది నేను మా అమ్మ కోసం తీసుకున్నాను. సో మా అమ్మ ఏమన్నారంటే నువ్వు పెట్టుకో, నీకు చాలా బాగుంది అని చెప్పి. సో మా ఇద్దరికి అంత ఇష్టంగా తీసుకుని నచ్చింది కాబట్టి నేను ఫస్ట్ యూకేకి వస్తున్నప్పుడు దుబాయ్లో ఇక్కడ తీసుకున్నాను. చాలా ఇష్టం నాకు అది. సో అది అప్పుడు నాకు వచ్చేటప్పుడు మా బాబాయ్ వాళ్ళు, మా డాడీ, మమ్మీ, తాతయ్య అందరు డబ్బులు ఇచ్చారు. సో అవన్నీ నేను కొన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ మనకు చాలా ఖర్చులు ఉంటాయి కదా, సో అక్కడ కొన్ని తీసుకుందాం ఫస్ట్ టైం, ఒక గోల్డ్ మనం ఏమైనా తీసుకుందాం అని చెప్పి అప్పుడు తీసుకున్నాను. పోయింది అది. ఈ థంబ్ ఫింగర్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇట్ విల్ బీ వెరీ నైస్. నాకు ఇష్టం అనమాట థంబ్ ఫింగర్కి పెట్టుకోవడం. సో ఇది ఇలా పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ సో ఇది నా డైమండ్ కలెక్షన్ అండి. అండ్ డైమండ్స్లో మీకు చైన్స్ చూపిస్తాను. మామ్ అండ్ డాడ్ నాకు గిఫ్ట్ చేశారు ఈ 2 చైన్స్ ఇలా. కానీ నేను కలిపి వేసుకునేదాన్ని మ్యారేజ్ కాకముందుకి. అండ్ ఒకటి రోజ్ గోల్డ్ ఫినిష్, ఒకటి గోల్డ్ ఫినిష్ అనమాట. ఆ 2 వేసుకుంటా అందరు నన్ను ఒకటే దగ్గర 2 ఈ డిజైన్ వచ్చిందేమో అలానే అని అనుకునేవారు. బికాస్ ఇలాంటి స్టైలింగ్లో నేను కొంచెం బాగానే స్టైల్ చేస్తానన్నమాట, జ్యువెలరీ కానీ డ్రెస్సెస్ కానీ. సో నాకు కస్టమైజేషన్ అనేది మెయిన్లీ చాలా ఇంపార్టెంట్. యూనిక్గా మనం చేసుకోవాలి అని నాకు ఒక కోరిక ఉంటుందన్నమాట ప్రతిసారి. సో అది. సో దాంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది చెప్పే ముందు ఇంకో బ్లాక్ బిట్స్ చూపించి దీని గురించి చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఇదిగోండి ఈ బ్లాక్ బిట్స్.
ఇప్పుడు చూపించిన మోడల్స్లో కూడా ఒకదానికి ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చి నా దగ్గర లేదని చెప్పి ఇలా తీసుకున్నారు. దిస్ ఇస్ గిఫ్టెడ్ బై మై మామీ. సో ఇది అండ్ లాకెట్. అండ్ ఐ షో యూ. సో ఇక్కడ నా లాకెట్స్ పెట్టుకుంటాను అనమాట. ఐ డోంట్ నో ఎంతమందికి కనిపిస్తుందో. సో ఇలాంటి లాకెట్స్. సో ఇది వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న లాకెట్. అండ్ ఈ లాకెట్ ఒకటి పంపించారు. అండ్ నా బర్త్డేకి కూడా ఒక లాకెట్ ఇచ్చారు కదా, ఇది ఒక లాకెట్ చూపిస్తానులేండి మీకు క్లియర్గా. అండ్ దిస్ ఇస్ అనదర్ లాకెట్. ఇది కూడా నా గ్రాడ్యుయేషన్కి గిఫ్ట్ చేశారు. సో ఈ లాకెట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి లాకెట్స్ వేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు చూడండి, ఇది ఉంది మనకి రూప్, వరలక్ష్మి అమ్మవారి రూప్. ఐఎమ్ సారీ, మనకి వరలక్ష్మి అమ్మవారి రూప్ ఉంది ఇలా. సో ఈ రూప్కి మనము వెయ్యాలి అంటే నల్లపూసలు పట్టదు. సో ఏం చేశారంటే ఇలా తీసుకున్నారనమాట మా అమ్మ. ఇదేంటి అంటే మనం ఏ లాకెట్ అయినా పెట్టేసుకోవచ్చు ఇలా. సో ఇది ఇలా తీయడానికి వస్తుంది లాక్ సిస్టమ్. సో మనం దీంట్లో వీ కెన్ కీప్ దిస్. ఇదిగోండి ఇలా ఈ నల్లపూసలకి. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా ఇలా తీయడానికి ఉందనమాట. హుక్ సిస్టమ్ అంటాం కదా. సో అలా ఈ హుక్స్ వేసేసామనుకోండి మనకి ఎంత చిన్న లాకెట్ అయినా కానీ పడుతుంది అనమాట దీంట్లో. ఇదిగోండి ఇలా. సో వెరీ బ్యూటిఫుల్ కదా, చాలా సోబర్గా ఉంటుంది, నీట్ అండ్ డీసెంట్గా. మనం ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా కానీ హ్యాపీగా వేసుకోవచ్చు ఇది. I'll show you. సో ఇలా ఉంటుందన్నమాట ఇది. సో వెరీ బ్యూటిఫుల్ కదా. అలా కొన్ని లాకెట్స్ నాకు మా అమ్మ గిఫ్ట్ చేసింది. ఈ నల్ల పూసలతో లాకెట్ ఏంటి అంటే లక్ష్మీదేవి లాకెట్. ఇదిగోండి క్యూట్ లక్ష్మీదేవి పెండెంట్. అండ్ మనం ఇలాంటి వాటికి ఏవైనా వేసేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ అనదర్ డైమండ్ లాకెట్. వి అండ్ ఎన్తో కలిపి వస్తుంది ఇది. లైట్ పడుతుంది, ఓకే. అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ లాకెట్. చాలా బాగుంటుంది ఇది. ఇలా పెట్టేస్తాం, బాగుంది కదా. సో ఇవన్నీ అనమాట. సో ఇవి ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఏదైనా ఇలా వేసేసుకోవచ్చు అని చెప్పి ఇది నాకు గిఫ్ట్ చేశారు. ఎప్పుడు గిఫ్ట్ చేశారు అంటే మొన్న దివాళీకే పంపించారండి. యాక్చువల్లీ నా బర్త్డే వ్లాగ్ ఎవరైనా చూస్తుంటే అక్కడ మామ్ వాళ్ళు నాకు ఒక బ్లాక్ బీడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ నాకు గిఫ్ట్ చేశారు, లాకెట్ ఇవన్నీ. సో అప్పుడు అదేమైంది అంటే జడ వేసుకొని పోనీటైల్లో అది పడిపోయింది. అండ్ నేను దువ్వేటప్పుడు కూడా లైక్ కోమ్తో అలా ఇలా దువ్వేశాను అనమాట. అది చాలా హార్డ్గా చిక్కులేమో అనుకొని అలా గుంజేసరికి అది తెగిపోయింది. అంత హార్డ్గా గుంజాను అనమాట. సో నీ మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ గోల్డ్ ఇచ్చాను కదా, అది బ్లాక్ బీడ్సే ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ కూడా అదే గోల్డ్లో నీకు బ్లాక్ బీడ్స్ తీసుకుంటానని చెప్పి ఇది. అండ్ బికాస్ డైమండ్స్ ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ డైమండ్ వద్దు అని చెప్పి ఇలా తీసుకున్నారనమాట. సో ఇది దీని స్టోరీ. సో ఇప్పుడు ఇదేంటి అంటే ఇప్పుడు నేను ఎలా కస్టమైజ్ చేసుకుంటాను దీన్ని యూనిక్గా కనిపించాలి అంటే ఇలా ఒక చైన్ ప్లస్ ఇది వేసుకుంటాను. నార్మల్గా మనకి ఇప్పుడు వస్తున్నాయి ఇలా, కానీ మా మామ్ నేను ముందే ఇది డిజైన్ చేసామన్నమాట. మా మమ్మీ కూడా ఇలా వేసుకునేది. సో ఇలా రెండు కలిపి ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పి. అండ్ సేమ్ ఇంకొకటి రోజ్ గోల్డ్ కూడా ఉంది కదా, ఏదైనా ఇలా సింపుల్ ఏదైనా ఉన్నప్పుడు సింపుల్ వాటికి మధ్యలో ఇలాంటి సన్నవి గోల్డ్ చైన్స్ ఏవైనా ఉంటే అవి వేసేస్తాయి. ఇది రోజ్ గోల్డ్, అది గోల్డ్ అనమాట. అండ్ అలానే ఈ నార్మల్గా మనము లాకెట్ లేకుండా వేసుకున్నప్పుడు, సో ఏమి లాకెట్ లేకుండా వేసుకొని ఈ చైన్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇలా నల్ల పూసలు వితౌట్ లాకెట్ అండ్ దిస్ గోస్ ఆల్సో వెరీ వెల్. ఇగో ఇలా వేయచ్చు అని చెప్పి నా ప్లాన్. ఇలా వేసుకుంటే బాగుంటుంది. సో మనకు లాకెట్ లేనప్పుడు ఈ డిజైన్ ఇలా బాగుంటుంది అనమాట ఇలా. సో ఇది నా బీటెక్ అలా ఉన్నప్పుడు మా మామ్ అండ్ డాడ్ నాకు ఒక దివాళీకి గిఫ్ట్ చేశారనమాట ఇది అండ్ బ్రేస్లెట్. సో ఇవి నేను ఇప్పుడు ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట.
జస్ట్ మూమెంట్, మా అమ్మగారు కాల్ చేస్తున్నారు, మాట్లాడి ఐ విల్ గెట్ బ్యాక్. ఐఎమ్ బ్యాక్. సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది చూపిస్తాను. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఇది ఎంత బాగుంటుందంటే, ఇది మెయిన్గా శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు మనం మినిమల్వి చూసాం కదా, సో ఇప్పుడు అండ్ పెళ్ళిది కొంచెం హై, కొంచెం సేమ్ శారీస్ దానిలాగే. సో ఇది ఒకటి శారీస్లో వేసుకుంటే బాగుంటుంది. ఇలా లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంది కదా యాక్చువల్లీ, వెరీ బ్యూటిఫుల్. నాకైతే ఇది చాలా 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 ఫేవరెట్ ఇన్ మై రీసెంట్ టైమ్స్. అసలు ఎంత బాగుంటుందంటే చాలా అందంగా కనిపిస్తాం ఎవరైనా వీటిలో. నాది మా అమ్మది ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంది. ఏంటి అంటే, ఇలా ఇంత లాకెట్స్లో ఇలా నల్ల పూసలు చేయించుకోవాలి అని చెప్పి. కానీ నేను ఒక కండిషన్ పెట్టాను దానికి. ఏంటంటే, మనం వరలక్ష్మి వ్రతంకి చేసుకుంటాం కదా, అవి కొన్ని ఇయర్స్ అయ్యాక దాచుకొని వాటితో చేయించుకుందాము అని నా ప్లాన్. సో మా అమ్మగారు అది ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాలి ఇంకా. సో ఎస్, సో అప్పటి వరకు మా అమ్మ ఆగుతుందో ఇంకా అడిగానని ఆల్రెడీ చేయించేస్తుందో, బట్ ఐ సెట్ టు స్టాప్. నాకు చాలా సెంటిమెంటల్గా ఉంది. ఈ లాకెట్స్తో మాత్రమే నాకు ఆ నల్లపూసలు చేయించుకోవాలి అని చెప్పేసి. ఎస్, సో ఇవి చాలా చిన్నవన్నమాట, లక్ష్మీదేవులు వస్తాయన్నమాట వీటికి కూడా. సో ఇది మీకు చూపిస్తాను నేను. సో ఇలా వస్తుంది. సో ఇలా స్టోన్స్ వచ్చి లక్ష్మీదేవులు కనిపిస్తున్నారా మీకు? ఇలా వస్తుంది అన్నమాట, వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ నల్లపూసలు. ఇదైతే ఓన్లీ మా పద్దు హార్డ్ వర్క్తో మాత్రమే అయ్యిందనమాట. ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు అంటున్నానంటే, ఐ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ చూయించి తర్వాత ఐ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దిస్. సో ఇది ఏంటి అంటే, నాకు ఈ నల్లపూసలు ఎంత ఇష్టం అంటే, ఇది చేయించుకుందండి. ఇట్స్ నాట్ రెడీమేడ్, ఇట్స్ కస్టమైజ్డ్ వన్. ఇవి కూడా అంతే, బ్లాక్ డైమండ్స్. ఇది నేను మా అమ్మ ఇద్దరం చేయించుకున్నాం. మా మమ్మీ చేయించుకోకపోతే నేను చేయించుకోనని చెప్పి క్లియర్గా చెప్పేశాను. సో నుంచి మీకు స్టోరీ చెప్తాను. ఇవన్నీ వచ్చేసి మనకి ఈ బీట్స్ని కర్బూజా బీట్స్ అంటాం కదా, అవి. ఆ కర్బూజా బీట్స్లో ఇలా మల్టీ కలర్స్ తీసుకొని చేయించారు. సీ దిస్ డీటైలింగ్. అండ్ చేసే వాళ్ళు కూడా ఎంత హార్డ్ వర్క్ చేశారో మీకు కనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ పర్ల్స్ సపరేట్గా సెలెక్ట్ చేసాం, బికాస్ రెడీమేడ్లో అయితే మనకి ఈజీగా దొరికిపోతుందండి. కానీ ఇది రెడీమేడ్లో లేదు ఈ మోడల్. సో నేను పింట్రెస్ట్లో చూసి మా అమ్మకి పెట్టానమాట. ఆ 2 మోడల్స్ పెట్టాను, అది కూడా చూపిస్తాను. సో ఆ 2 మోడల్స్ పెట్టి రెడీమేడ్లో దొరుకుతుందేమో చూశారు ఫస్ట్. చాలా దాంట్లో చూశారు. తనిష్క్లో చూశారు, మనకి మలబార్లో చూశారు, వేగస్ట్రీలో చూశారు. చాలా మనకి కొత్తగా ఇంకొన్ని కూడా కొత్తగా చాలా గోల్డ్ షాప్స్ పడ్డాయి కదా, బట్ అన్నిట్లో చూశారు. బట్ ఇలాంటి మోడల్ మనకి ఎక్కడా కనిపించలేదు. సో వి థాట్, ఓకే లెట్స్ గో ఫర్ కస్టమైజింగ్ అని చెప్పేసి. ఇంకా నాకు నచ్చిందంటే మీకు తెలుసుగా, మా అమ్మ ఊరుకోదు ఇంకా. సో ఏం చేసామంటే, ఫస్ట్ బీట్స్ షాప్కి వెళ్ళి అన్ని బీట్స్ ఒక్కొక్కటిగా లైక్ సేమ్ సైజ్. వాళ్ళు ఏమన్నారు, ఇలాంటి బీట్స్ కావాలి అంటే ఒక లైన్ అంతా తీసుకోవాలంట మళ్ళీ. సో అలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని నాకు నచ్చిన కలర్స్, అండ్ నేను పిక్చర్లో చూపించిన కలర్స్ నాకు కొంచెం లైట్ అనిపించాయి. సో నాకు ఏంటంటే ఇంకొంచెం డార్క్గా ఉండాలి, అన్నిటి మీదకి సెట్ అవ్వాలి అని చెప్పి నేను ఇద్దరం కూర్చొని, మీకు ఆ క్లిప్స్ కూడా మీకు ఇక్కడెక్కడైనా యాడ్ చేస్తూ ఉంటాను. సో అక్కడికి వెళ్ళి నాకు హాలిడే టైం చూసుకొని, వాళ్ళకి ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది నేను హాలిడే టైంలో లేసేసరికి. అప్పుడు మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వెళ్ళారనమాట ఈ సెలెక్షన్కి. సో మళ్ళీ నాకు అక్క వాళ్ళు వస్తున్నప్పుడు పంపించేయాలన్నమాట ఇవన్నీ. నాకైతే ఎంత నచ్చిందో ఇది. నేను ఇంకా ఇది ఇప్పటివరకు వేసుకోలేదు. వెయిటింగ్ ఫర్ మంచి ఒకేషన్కి వెయిట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద వన్. లవ్ యూ సో మచ్ మామ్ అండ్ డాడ్. ఎంత బాగుందంటే నాకు, ఐఎమ్ లిటరలీ ఇన్ లవ్ విత్ దిస్. అండ్ ఈ బ్లాక్ డైమండ్స్ ఏంటంటే మీకు వాడుతూ ఉంటే ఇవి కొంచెం ఏమంటారు, ఈజీ టు మూవ్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటాయి కొత్తలో వాడేటప్పుడు. బికాస్ నాకు దీనికి కూడా అదే అయింది. పెళ్ళి అప్పుడు కూడా ఇదే కదా తీసుకున్నాను. సో ఇది కూడా నాకు ఫస్ట్, ఇప్పటికీ నేను రోజు ఇది ఏం వేసుకోను కాబట్టి ఇక్కడ కూడా స్ట్రక్ అవుతూ ఉంటుంది. సో మీరు బాగా వాడాలి అవి. సో దిస్ ఇస్ ద వన్. ఇదన్నమాట దాని స్టోరీ.
ఎంత బాగుంది. అండ్ నేను వీటికి ఏం చేశారంటే నాకు ఇలా బీడ్స్ వేసుకోవడం ఇష్టం అనమాట. ఇయర్ రింగ్స్కి లైక్ మార్చి మార్చి వేసుకోవాలి ఆ థాట్స్ ఏంటో. నాకు చిన్నప్పుడు కూడా బీడ్స్ సెట్ ఉండేదన్నమాట. అన్నీ మార్చి ఏ కలర్కి ఆ బీడ్స్ వేసుకోవడము, నేనే కస్టమైజ్ చేసుకోవడము. ఒక థ్రెడ్ వస్తుంది, ఆ థ్రెడ్కి నేను ఇంకేవేవో లాకెట్స్ కొనేదాన్ని, ఏదేదో చేసేదాన్ని. సో ఇప్పుడు దీనికి కూడా అలా ఒకటి తీసుకున్నాను. ఐ విల్ షేర్ విత్ యూ. ఏంటి అంటే ఇయర్ రింగ్స్. సో ఐ విల్ షో యూ. సో ఇలాంటి బీడ్స్ తీసుకున్నాను అనమాట. అన్ని కలర్స్ వీటిలో ఏమేమి ఉన్నాయో ఈ బీడ్ కలర్స్ అన్నీ తీసుకొని ఇలా. ఇప్పుడు పర్ల్స్ ఉందండి, పర్ల్స్ కొంచెం పెద్దది తీసుకున్నాను. సో పర్ల్స్లో ఇలా వేయించారనమాట మువ్వలు. కానీ ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ఇంత ఈజీ చూపించడం కానీ మా మామ్ అండ్ డాడ్ ఆల్మోస్ట్ 4 hours ఆ షాప్లో కూర్చొని ఒక్కొక్కటి సెలెక్ట్ చేశారు తెలుసా. సో అలా ఇవన్నీ బీడ్స్ అనమాట. సో ఈ బీడ్స్ అన్నీ కూడా వీటివే, ఇంకా కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, దీస్ ఆల్ ఆర్ దోస్ బీడ్స్. కొంచెం నీట్గా దాచుకోవాలి. నీట్గా దాచుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మీకు చూద్దామని తీసాను కానీ, లేకపోతే ఈ కవర్లో పెట్టి నేను లోపల పెట్టేస్తాను ఆ బీడ్స్ మాత్రం. ఎందుకంటే నేను రోజు అన్నీ తీసి వేసుకునేటప్పుడు పోతాయి. అది నాకు చాలా స్ట్రాంగ్గా, నా మీద నాకు నమ్మకం. సో అవి నేను ఏం చేస్తాను అంటే ఒక్కటి చూపిస్తాను ఫస్ట్. సో ఇవన్నీ ఈ బీడ్స్ నేను దేనికి వేస్తాను అంటే ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదండి. సో దీస్ ఆర్ గోల్డ్ రింగ్స్. సో ఇలా స్టోన్స్ వచ్చి, ఇవి డైమండ్స్ కాదు, నార్మల్ స్టోన్సే. సో ఈ స్టోన్స్కి మనం ఇలా వేసేసుకోవచ్చు అనమాట, హ్యాంగింగ్స్ లాగా. ఐ విల్ షో యూ వన్ ఫర్ యూ. సో ఇలా వెరీ క్యూట్ కదా. ఇలాంటి కలర్స్ దొరకడం కూడా మనకి చాలా రేర్ అండి, అది కూడా కర్బూజా బీడ్స్లో. కానీ చాలా బాగుంటాయండి. దిస్ వన్ లైక్ ఇది చూడండి, మనకి గ్రీన్ అండ్ ఈ కలర్స్ చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ పగడం. సో ముత్యం వేయించలేదు అనుకుంటా, బికాస్ పర్ల్స్ది నాది ఇంకొకటి ఉంది, ఐ షో యూ అవన్నీ కూడా. సో ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎలా వేసుకుంటానంటే ఇలా స్టడ్స్ ఉంటాయి కదా. నాకు ఓన్లీ బాంబే స్క్రూయే పడుతుందండి, స్క్రూ బ్యాక్ చిన్నగా ఉంటాయి కొంచెం హోల్స్. సో ఇలా వేసుకుంటాను అనమాట. సో చాలా క్యూట్ ఉంటుంది, బికాస్ ఇప్పుడు మనం డైమండ్స్వి అలా వేసుకున్నప్పుడు హెవీగా ఇలా రింగ్స్ అవి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇలాంటి స్టడ్స్కి చాలా క్యూట్గా కనిపిస్తుంది. డోంట్ నో, లైట్ ఫోకస్ కొంచెం ఎక్కువ పడుతుందా. సో ఇంకా పెద్ద స్టడ్స్ కూడా ఉన్నాయి, అవి ఎక్కడున్నాయో నాకు తెలీదు. సో అవి వెతకాలి. మా ఇప్పుడు ఇది పోయింది. ఎంతమందికి అవుతుందండి ఇలా అసలు. ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ పని చేస్తున్నప్పుడే ఇవన్నీ ఇలా పోతుంది. వెనక ఆ స్క్రూ పోయింది, ఇప్పుడు కింద పడింది. ఓకే, నేను ఈ వీడియో కంప్లీట్ చేసి తీస్తాను. ఇప్పుడు కదిలాను అనుకోండి కష్టం, ఎక్కడ పోదు, మన ఇంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇలానే ఇవి కూడా, ఇవి వచ్చేసి పగడం. యు నో వాట్, మళ్ళీ స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఇప్పుడే 20 minutes వీడియో డిలీట్ చేసి అయినా వస్తుంది. ఇట్స్ ఓకే, ఇది ఫాస్ట్ చూపిస్తా. సో ఇవి వచ్చేసి పగడం స్టార్ట్స్ విత్ స్టోన్స్ అనమాట. సో ఈ బీడ్స్కి ఏవైతే ఉన్నాయో ఈ బీడ్స్ అన్నీ వీటికి ఏంటంటే ఇలాంటి ఈ షేప్వి కూడా పంపించారనమాట. సో ఇవి దీనికి వేస్తే కూడా బాగుంటుంది ఇలా కిందికి అని చెప్పి. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ స్క్రూ. ఇలా ఈ హ్యాంగింగ్స్ వీటికి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో ఇలాంటివి అనమాట. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద వన్. సో ఇది నాకు తెలుసు, చాలా ఓల్డ్ మోడల్ ఇది. ఇట్స్ నాట్ అ ట్రెండీ మోడల్, బట్ ఓల్డ్ అంతా. ఇప్పుడంతా కూడా మనం మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళిపోతున్నాము. మీకు మొన్న శారీస్ చూపించినప్పుడు కూడా చెప్పాను. సో నాకు ఇది చాలా చాలా నచ్చేసింది. సో ఇదొకటి, దిస్ ఇస్ ద వన్. వెరీ క్యూట్ కదా. ఇదైతే మనము లాంగ్ ఫ్రాక్స్కి వేసుకోవచ్చు, డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, శారీ మీదకి వేసుకోవచ్చు, అన్నిటి మీదకి బాగుంటుంది. సో ఇవన్నీ కూడా అంతే, మనం ఇవన్నీ సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఇవి కూడా మనకి ఏమంటారు రెడీమేడ్లో లేదు. సో ఇవన్నీ మళ్ళీ సపరేట్గా తీసుకున్నారు, ఈ మువ్వలు ఇవన్నీ. సో ఇది సపరేట్గా తీసుకొని ఈ మువ్వలు దీనికి యాడ్ చేయించారనమాట బ్లాక్. సో మనకి ఏమంటే ఆ మువ్వలు వేస్తారు ఈ కింద కూడా మనకి చేంజ్ చేయాలి అనుకుంటే. సో అలా కస్టమైజ్ చేయించారు దీన్ని.
సో వెరీ బ్యూటిఫుల్ కదా ఇది. సో నెక్స్ట్ ఇంకొకటి చూపించేస్తాను ఫాస్ట్గా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవి కూడా అంతే, దీస్ ఆర్ బ్లాక్ డైమండ్స్ అండ్ ఇలా బీట్స్ వచ్చాయన్నమాట. సో రూబీ అండ్ ఇవి. సో ఇప్పుడు మీకు ఆ కమ్మలు చూపించాను కదా, బీట్స్ ఏవైతే హ్యాంగింగ్ ఉన్నాయో వీటికి కూడా అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి అనమాట మీరు అలాంటివి తీసుకుంటే. ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. మీకు ఈ బీట్స్ ఇయర్ రింగ్స్కి అవి చూపించాను కదా, సో అదేంటంటే మీకు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసి మీరు చేయించుకోవచ్చు. మనం ఫైనల్కి వచ్చేసామండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ గాట్ ఎవర్ అనమాట. బికాస్ ఇలాంటి కలెక్షన్లో నాకు లేదు. సో ఇది కూడా మామ్ మొన్న అక్క వాళ్ళతో పంపించారు. సో ఈ కలెక్షన్ ఇస్ మై ఫేవరెట్. సో ఇలా బీట్స్లో వస్తుంది. అండ్ ఇది కూడా అంతే, మనం నల్ల పూసలకి ఇలా ఉన్నప్పుడు ఇదేంటంటే మనకి వెనక ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏమంటారు ఇది, టీకాలాగా. సో అలా. అండ్ ఇక్కడ కూడా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. మనకు ఊరికే తీసే అవసరం ఉండదు, లాకెట్ లాగా ఇక్కడే పెట్టి హ్యాపీగా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇలా వెరీ క్యూట్ కదా. సో దీనికి ఏం చేసామంటే లైక్ బ్లాక్ బీట్స్లో నేను ఇంత హెవీ వేసుకోను, సో పర్ల్స్ తీసుకున్నారు దీనికి. ఇలా పర్ల్స్కి వేస్తే అసలు ఎంత బాగుందంటే, ఇవి కూడా అంతే అండి, మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, యూ హ్యావ్ టు సెలెక్ట్ అనమాట ఈ వీటిలో. సో నాకేంటంటే చాలా క్యూట్ పర్ల్స్ తీసుకోవాలని ఉంది. ఎక్కువ రైస్ పర్ల్స్తో వేసుకుంటారు చాలామంది ఇలాంటివి, బట్ నాకు ఎందుకో రైస్ పర్ల్స్తో అంత వేసుకోవాలని లేకుండింది. సో సి మనం ఇది ఏంటంటే శారీస్ మీదకి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో ఇలా నాకు పర్ల్స్ కలెక్షన్ అంతేం నచ్చదు యాక్చువల్లీ. సో బట్ ఐ డోంట్ నో, దీనికి స్పెషల్గా నాకు పర్ల్స్ తీసుకోమని చెప్పాను మా అమ్మకి. చాలా బాగుంది కదా ఇది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఇది. సో అండ్ ఎస్, అండ్ దిస్ ఇస్ అనదర్ బ్రేస్లెట్. సో దిస్ విల్ బీ ఆల్సో వెరీ క్యూట్ అనమాట. మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చేసి జస్ట్ ఇది ఒకటి క్యూట్ బాల్ లాగా. అండ్ నెక్స్ట్ ఇవండి, ఇవి కూడా ఇయర్ రింగ్స్కి చేంజబుల్ అనమాట. ఇలా బ్లాక్ స్టోన్స్ వచ్చి ఉంటాయి. సో దీనికి యాక్చువల్లీ స్టడ్స్ కూడా ఉండాలి. బ్లాక్ స్టోన్స్ వచ్చి గోల్డ్ స్టడ్స్ అనమాట. సో అవి ఐ డోంట్ నో ఇప్పుడు నేను ఎక్కడ పెట్టానో. ఇవి నేను నార్మల్గా ఇలా మొన్న ఒక బర్త్డే పార్టీకి వెళ్తే వైట్ స్టోన్ స్టడ్స్లో ఇవి వేసుకున్నాను. సో ఐ డోంట్ నో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో. సో దీస్ ఆర్ బ్లాక్ స్టోన్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఇవన్నీ మనం ప్యాక్ చేసి మళ్ళీ నీట్గా మన లాకర్లో పెట్టేసుకుంటాం అనమాట. సో నాకు ఎప్పుడైనా ఏదైనా ఇమీడియట్గా కావాలన్నప్పుడు నేను తెచ్చుకుంటాను వెళ్ళి. సో ఓన్లీ ఇది ఒక్కటే నేను రెగ్యులర్గా వేసుకునేది, ఇది ఒక్కటే నా దగ్గర పెట్టుకుంటాను. సో డైలీ వేసుకోవడానికి. సో దిస్ కమ్స్ టు ది ఎండ్ అండి. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చిన్న చిన్న టిప్స్ కూడా ఇచ్చాను అనుకుంటున్నాను. అంటే కస్టమైజేషన్కి కొంచెం యూనిక్గా కనిపించాలంటే ఎలా వేసుకోవచ్చు అని చెప్పి. Until I see you next, don't forget to like, share and subscribe our channel. We for Wish You.